ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో మరి కాగజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నూతనంగా వివిధ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే హరీష్ గారు, అదేవిధంగా లోకల్ బాడీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు, అదేవిధంగా స్థానిక కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, మిషన్ భగీరథ, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మరి ఒక 2 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా ఒకటి హెల్త్ సెంటర్, అదేవిధంగా ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్ 150 లక్షలతో అంటే 1,56,00,000తో ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా 20 లక్షలతో 2 సబ్ హెల్త్ సెంటర్స్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి నీటి సరఫరా, మరి పెద్దవాగు నుంచి ఇచ్చేటువంటి మంచినీటి సరఫరాను కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంచినీటి కొరత లేకుండా ఇంకా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి మరి అర్బన్ స్కీమ్ కింద కూడా ఇంకా 30 కోట్లతోటి ప్రతిపాదనలు పంపడం జరిగింది. వాటిని కూడా సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో నీరు కానీ అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా తీసుకునేందుకు ఒక దిక్కు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్కు ఉపయోగపడే విధంగా, అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా స్టేట్ నుంచి వచ్చేటి అయినా వాటిని తీసుకుంటూ తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు వాడలకు నీళ్ళు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో మరి ఇప్పుడు ఇంకా కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా ప్రారంభ కార్యక్రమాలని వాటన్నింటిని కూడా అందరం ప్రజాప్రతినిధులం అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ప్రతిపక్ష అధికార పక్షానే కాకుండా ఎవరి ప్రోటోకాల్కు వారిని గౌరవించుకుంటూ అధికార యంత్రాంగం కానీ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాము. ఇంకొక చిన్న బాధాకరమైనటువంటి సంఘటన, మరి మాజీ మంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉన్నటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారి మృతి మా అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనను కలిగించింది. వారి లేని లోటును నేను పూడ్చలేను. కానీ వారి కుటుంబానికి అందరం మరి అండదండగా ఉంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా నాకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి అంటే పార్టీలు ఈ మధ్య కాలంలో మారినప్పటికీ మేము వేరువేరైనప్పటికీ దాదాపుగా 20 సంవత్సరాలుగా సుదీర్ఘ పరిచయం అనుబంధం ఉన్నటువంటి రమేష్ రాథోడ్ కూడా ఈ జిల్లాకు, ముఖ్యంగా ఇవాళ మనం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఎమ్మెల్యేగా, చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి అదేవిధంగా ఎంపీగా కూడా సేవలు అందించి ఈ మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఒక మరి ట్రైబల్ లీడర్గా ఎదిగినటువంటి రమేష్ రాథోడ్ గారు కూడా మరణించడం మా అందరికీ బాధ కలిగించింది.